హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మన వీడియో వచ్చేసి మోటు పత్లు టాప్ 5 బెస్ట్ మూవీస్ అనమాట. ఇప్పుడైతే చూద్దాం అవి ఏవేవో. ఫస్ట్ మూవీ వచ్చేసి మోటు పత్లు ఇన్ డ్రాగన్ వరల్డ్ అనమాట. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఏం లేదన్న, మన మోటు పత్లు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే డ్రాగన్ వరల్డ్కి అయితే వెళ్తారు. అక్కడ అడ్వెంచర్స్ ఏమేమి చేశారు, అలాగే ఎలా తిరిగి వచ్చారు అనేది అనమాట స్టోరీ అయితే చాలా బాగుంది. అసలు ఒక వీడియోలో అయితే చెప్పలేను, చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి రాను అన్న. నెక్స్ట్ మూవీ వచ్చేసి మన మోటు పత్లు సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్. ఈ మూవీ స్టోరీ ఫ్రమ్ మార్స్ అనమాట. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఏం లేదన్న, విలన్స్ అనేది ఎలా తయారవుతారంటే స్పేస్లో ఒక ఎక్స్పోజన్ వల్ల అయితే వాళ్ళకి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. విలన్స్కి అయితే వాళ్ళైతే ఎర్త్ మీదకి వచ్చి చాలా క్రైమ్స్ అయితే చేస్తుంటారు. వాళ్ళని ఈ మన మోటు పత్లు ఎలా ఆపారనేది అనమాట స్టోరీ అయితే చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి అన్న. నెక్స్ట్ మూవీ వచ్చేసి మోటు పత్లు ఇన్ డబుల్ ట్రబుల్ అనమాట. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఏం లేదన్న, మన మోటు పత్లు లాగానే ఇంకొకరైతే ఉంటారు. వాళ్ళ డాక్టర్స్ అనమాట. ఎక్కువ ఫైటింగ్ కూడా రాదనమాట. ఒక విలన్ అయితే ఉంటాడు. ఆ విలన్ ఏం చేస్తూ ఉంటాడంటే అన్న, ఏం లేదన్న, ఆ విలన్ అయితే మన భూమిని అయితే అతని చేతిలో, అంటే మన ఎత్తును మొత్తం అతని చేతిలో పెట్టుకోవాలని చూస్తాడు న్యూక్లియర్ బాంబు ద్వారా అయితే. కానీ మన మోటు పత్లు అయితే వాళ్ళని ఎలా ఆపారు, ఈ నలుగురు అంటే ఇప్పుడు మోటు పత్లు అంటే డబల్గా ఉన్నారు కాబట్టి ఈ నలుగురు అతన్ని ఎలా ఆపారు అనేది అనమాట స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి అన్న. నెక్స్ట్ మూవీ వచ్చేసి మోటు పత్లు ఇన్ ఆక్టోబస్ వరల్డ్ అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుంది, చాలా ఓల్డ్ మూవీ అనమాట. ఇది స్టోరీ వచ్చేసి ఏం లేదన్న, ఒక చిన్న ఒక గోల్డెన్ ఫిష్ వల్ల అయితే వీళ్ళైతే మన సీలోకి అయితే వెళ్తారు, ఓషన్లోకి వెళ్ళి అక్కడ ఈ ఆక్టోబస్ అయితే రాజ్యం అయితే ఏలుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఆపారు, అలాగే ఈ చిన్న గోల్డెన్ ఫిష్ని ఎలా కాపాడారు అనేది అనమాట స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి అన్న. మన తర్వాత మూవీ వచ్చేసి అన్న, మూవీ కాదు మూవీస్ అనమాట. ఇవి కుంఫు కింగ్స్ మూవీస్లో 3 మూవీస్ని అయితే మంచి మూవీస్ని అయితే తీశాను, చూడండి అన్న. ఏవేవో కుంఫు కింగ్స్ 1 అన్న, తర్వాత కుంఫు కింగ్స్ 3 అంటే హాంకాంగ్, కుంఫు కింగ్స్ 4 అంటే కుంఫు బ్రదర్స్ అనమాట. ఈ 3 మూవీస్ అయితే చాలా బాగుంటాయన్న, వెళ్ళి చూడండి అన్న. మిగతావి ఏం బాగుండవా అంటే అలా అని కాదు, ఈ 3 అయితే చాలా బెస్ట్ అనమాట. వాటికంటే రీసెంట్గా కుంఫు కింగ్స్ 6 అయితే వచ్చింది, కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదన్న. తర్వాత ఈ 3 మూవీస్ స్పెషాలిటీ ఏంటంటే అన్న, ఈ 3 మూవీస్లో అయితే కుంఫు టీచర్స్ అయితే ఉంటారన్న. ఈ కుంఫు టీచర్స్ గారు అయితే ట్రైనింగ్ అయితే తీసుకుంటారు అతని దగ్గరికి, అంటే వాళ్ళకి సమస్యలు అయితే వస్తాయి కన్నా అప్పుడు కుంఫు మాస్టర్ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు కదన్న, అలాగనమాట. అలా తీసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డాడు అనేది అనమాట స్టోరీ. అలాగే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారనేది అనమాట స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి అన్న. మూవీస్ అయితే 3, మిగతావి చూసినా చూడకుండా ఏం కాదని, కానీ ఈ 3 మూవీస్ అయితే ఖచ్చితంగా చూడాలన్న. అంతేనా మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి అన్న.